అందరికీ మరణాత ప్రభు నామమున శుభాలు. ఈరోజు మనం మారా సంఘటన గురించి విందాం. ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత మోషే ప్రజలను షూరు అరణ్యములోనికి తీసుకుని వెళ్ళాడు. వారు ప్రభువును స్తుతిస్తూ ముందుకు సాగారు. 3 రోజులు వారు అరణ్యములో సాగారు, కానీ నీళ్లు దొరకలేదు. దాహంతో అలసిపోయి తమ విశ్వాసాన్ని కోల్పోయారు. అప్పుడు మారా చోటుకు వచ్చారు. అక్కడ నీరు కనిపించింది, కానీ తాగలేకపోయారు. ఎందుకంటే ఆ నీరు చాలా చేదుగా ఉన్నది. ప్రజలు మోషేను సనుగుకుంటూ మేమేమి తాగాలి అని గుసగుసలు ఆడుతున్నారు. దేవుడు చేసిన అద్భుతాలను వారు మర్చిపోయారు. అప్పుడు మోషే దేవుని వేడుకున్నాడు. ప్రతి ఆపదలో ప్రార్థనే పరిష్కారం అని మోషే గ్రహించాడు. దేవుడు మోషేకు ఒక చెట్టు చూపించాడు. ఈ చెట్టును నీటిలో వెయ్యి అని చెప్పాడు. మోషే ఆ చెట్టును నీటిలో వేసిన వెంటనే ఆ నీరు తీపిగా మారింది. ప్రజలందరూ తాగి తృప్తి చెందారు. అక్కడే దేవుడు వారిని పరీక్షించాడు. నా మాట వినిన వారికి, నా ఆజ్ఞలు పాటించిన వారికి నేను వ్యాధులు నుంచి రక్షణ ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. తర్వాత వారు ప్రయాణమై ఏలీమునకు వెళ్ళారు. మనం నేర్చుకోవలసిన విషయాలు: మన జీవితంలో చేదు క్షణాలు వచ్చిన ప్రార్థన ద్వారా దేవుడు చేదు నీటిని తీపిగా మార్చేవాడు. ఆయన మీద విశ్వాసం ఉంచుదాం. ఈ మాటలు ప్రభు మనలో దీవించును గాక. ఆమేన్.